నమస్తే దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి దివ్యధామం కార్యక్రమంలో మనం మహేశ్వరంలో ఉన్నటువంటి కాకతీయుల కాలంలో అక్కన్న మాదన్న సమయాల్లో వెలసినటువంటి ఒక స్వయంభూగా ఉన్న సుమారు ఒక 16 శివలింగాలతో అలరారుతున్నటువంటి శివగంగ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో ఉన్నాం. ఈ దేవాలయం ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కావు, ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళితే ఒక అద్భుత శైవ క్షేత్రంగా ఉంది. కేవలం మహేశ్వరం గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామివార్లను దర్శించుకు వెళుతూ ఉంటారు. ఎక్కడికైనా వెళితే ఒక శివలింగం లేదా ఒక పరమేశ్వరుడు ఉంటాడు, కానీ అలాంటిది ఇక్కడ 16 శివలింగాలతో అత్యద్భుతమైన శైవక్షేత్రంగా అలరారుతోంది ఈ క్షేత్రం. అటువంటి మహా దివ్య పుణ్యక్షేత్రంలో ఉన్నాం. ఆ క్షేత్ర విశేషాలు, ఆ క్షేత్రంలో ఉన్నటువంటి మిగతా కార్యక్రమాలు అవన్నీ కూడా నిత్య విధులు ఎలా జరుగుతాయో అవన్నీ కూడా చూద్దాం, పదండి. షోడశ మహా శివలింగాలు ఉన్నటువంటి అత్యద్భుతమైన శైవ క్షేత్రంలో ఉన్నాం మనం. మహేశ్వరంలో వెలసి ఉన్నటువంటి శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నాం. సాక్షాత్తు ఆ పరమశివుడు చాలా చిన్న రూపంలో కూడా ఉన్న ఎంతో మహిమాన్వితమైన, చాలా భక్తులు కోరిన కోరికలు తీర్చే విధంగా కూడా అనుగ్రహిస్తూ ఉంటాడని ఇక్కడ చాలా నమ్మకం. భక్తులు విశేషంగా వచ్చి ఈ మహాశివలింగాన్ని పూజిస్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ షోడశ శివలింగాలు అంటే 16 శివలింగాలు ఈ ప్రాంతంలో ఒకప్పుడు అంటే అక్కన్న మాదన్నల సమయంలో, కాకతీయుల సమయంలో చాలా పెద్ద పెద్ద శివలింగాలు ఉండేవని, ఆ అన్ని శివలింగాలకి కూడా ప్రత్యేకించి ఆలయాలు కూడా ఉండేవని చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా నేటికి అత్యద్భుతంగా వెలసి ఉన్నాయి. ఆ వివరాలు కూడా చూద్దాం. ప్రస్తుతానికి మనం శివగంగ రాజరాజేశ్వరి స్వామివారి వద్ద ఉన్నాం. ఇక్కడికి నిత్యం భక్తులు విశేషంగా తరలి వస్తూ ఉంటారు. తాము కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసంగా కూడా వస్తుంది. అంతేకాదు ఈ ఆలయానికి చరిత్ర, అలాగే ఈ మహాశివలింగాలకు సంబంధించి కూడా ఎన్నో చారిత్రక విశేషాలు ఉన్నాయి. చుట్టూ చక్కటి ఒక కోనేరు, భక్తులు స్నానం ఆచరించడానికి, అలాగే ఆ స్వామివారికి జరిగేటువంటి ఏటేటా జరిగే కళ్యాణోత్సవాలు కావచ్చు, వార్షికోత్సవాలు కావచ్చు, ఆ సమయంలో కూడా స్వామివారికి ఆ జలాలతో అభిషేకిస్తూ, అలాగే ప్రతి భక్తుడు భక్తురాలు కూడా లోపలికి వచ్చి ఆ స్వయంభూని స్వయంగా తాకి అలాగే నీళ్లతో అభిషేకిస్తే చాలు, కోరిన కోరికలు వసంగుతాడు అని కూడా వీళ్ళంతా అనుకుంటూ ఉంటారు. అటువంటి పవిత్ర దివ్య క్షేత్రం మహేశ్వరంలో ఉంది. శివగంగా సమేత రాజరాజేశ్వరి స్వామి వారి వద్ద ఉన్నాం మనం. ఇంకా ఈ ఆలయ విశేషాలు, ప్రత్యేకతలు మరున్నాయి, అవి కూడా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధునాన్ మృత్యోర్ముక్షీయ మాతృతాత్. ఆది అంతం లేని మహాదేవుడు శివుడు, సృష్టిలో తొలి దైవం. ఓం నమః శివాయ అని పిలిచినంతనే కోరిన కోరికలు తీర్చే పరంధాముడు. భాగ్యనగరం శివార్లలోని మహేశ్వరంలో శ్రీ శివగంగా రాజరాజేశ్వరి క్షేత్రంలో స్వామి రాజేశ్వరుడిగా భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. విశిష్టమైన ఈ ఆలయం ఎన్నో మహిమలు గల దివ్యధామం. ఇక్కడ రాజరాజేశ్వరి స్వామి ప్రధాన ఆలయంలో భక్తులకు దర్శనమిస్తుండగా మరో 15 రూపాల్లో స్వామి మిగతా ఉపాలయాల్లో దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయంలో 16 రూపాల్లో శివయ్య దర్శనమిస్తున్నాడు. 16 శివలింగాలకు 16 ఆలయాలు ఉండటంతో పాటు వాటికి ప్రత్యేకమైన పేర్లు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి శ్రీ అఘోరేశ్వరుడు, శ్రీ అమరేశ్వరుడు. వీటితో పాటు ప్రధాన దైవంగా రాజరాజేశ్వరీ మాత భక్తులకు అనుగ్రహిస్తోంది. అమ్మను పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం ఎన్నో విశిష్టతల సమాహారం. మహేశ్వరంలోని రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలోకి వెళ్ళగానే ప్రధాన ఆలయంలో ఓ మహిమాన్విత శివలింగం కనిపిస్తుంది. ఈ శివలింగం అత్యంత పురాతనమైంది. కాకతీయుల కాలంలో ఈ ఆలయం నిర్మితమైనట్లు చరిత్ర చెప్తోంది.
కాకతీయులు ఈ ఆలయానికి నిధులు ఇచ్చి ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆ కాలంలో ఈ ఆలయానికి విశేష ప్రాభవం ఉండేదని, ఈ ఆలయానికి వారి వారసులు కూడా వచ్చి స్వామి దర్శనానంతరం ఇక్కడ విడిది కూడా చేసేవారని చరిత్రకారులు చెప్తారు. అంతటి ఈ విశిష్ట ఆలయం నిజాం కాలంలోనూ ఓ వెలుగు వెలిగింది. అక్కన్న మాదన్నలు ఈ ఆలయానికి సంరక్షకులుగా వ్యవహరించారు. అలా ఈ ఆలయం మహిమలు నాటి నుంచి నేటి వరకు అలా కొనసాగుతూనే ఉన్నాయి. విశాలమైన ప్రాంగణంలో కొలువైన ఈ ఆలయం చూడటానికి ఎంతో విశిష్టంగా కనిపిస్తుంది. అద్భుతమైన శిల్ప సంపద ఈ ఆలయం సొంతం. వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవహని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇలా శివుడిని పూజిస్తే ఎలాంటి కార్యాలైనా నెరవేరుతాయి. మహేశ్వరంలోని రాజరాజేశ్వర క్షేత్రంలోని శివాలయంలోకి వెళ్ళేవారు ముందుగా శివుడికి 11 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత గుడిలోకి వెళ్తారు. ఈ ఆలయంలో నిత్యం శివలింగానికి పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. సోమవారం వేళ రుద్రాభిషేకాన్ని విశేషంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా దేవుడికి మారేడు దళాలతో విశేష పూజలు జరుగుతాయి. అలాగే స్వామికి ప్రత్యేక అలంకరణలు చేసి హారతులు ఇస్తారు. ఈ హారతులు వీక్షించటానికి 2 కళ్ళు సరిపోవు. ఇక్కడ ముఖ్య పర్వదినాలలో విశేష పూజలు జరుగుతాయి. మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. భారీగా వచ్చిన భక్తులు ఉపవాసాలతో ఇక్కడికి విచ్చేసి శివుడికి అభిషేకాలు నిర్వహిస్తారు. భారీగా వచ్చిన భక్తులు తరలివచ్చి భక్తుల శివనామస్మరణతో ఆలయం మారుమోగుతుంది. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలే కాదు, మాస శివరాత్రి వేడుకలు శాస్త్రోక్తంగా జరుగుతాయి. ఇక కార్తీక మాసంలో అయితే మహాశివుడికి విశేష పూజలు నెలంతా జరుగుతాయి. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వేకువజాము నుంచే శివుడికి పూజలు నిర్వహిస్తారు. అమ్మలగన్నమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, ఆ జగజ్జనని, ఆ కాళీమాత, ఆ దుర్గామాత దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో చూస్తే అనేక శక్తిపీఠాల్లో, అష్టాదశ శక్తిపీఠాల్లో ఎంతో అద్భుతంగా వెలసి భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఆషాఢం శ్రావణ మాసాల్లో అయితే మహిళా భక్తుల సంఖ్య అసలు లెక్క పెట్టక్కర్లేదు. ప్రతి ఆలయం కూడా కిక్కిరిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ రాజరాజేశ్వరి మాత ఆలయంలో ఉన్నాం. ఇక్కడ మహేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శివగంగా రాజరాజేశ్వరి సమేత ఆ స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి ఆ షోడశ మహాలింగాలకు సంబంధించి ఆ విశేషాలన్నీ కూడా మీకు చూపిస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ఆ సర్వశక్తి స్వరూపిణి జగజ్జనని మాత ఆ రాజేశ్వరి మాత ముందున్నాం. అత్యంత వైభవోపేతంగా అమ్మవారి అలంకారాలు చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ముఖ్యంగా ఆషాఢ శ్రావణ మాసాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎంతో అత్యద్భుతంగా ఆ అమ్మవారిని ఆ 2 కనులారా చూస్తే జన్మ ధన్యమవుతుందని భావిస్తూ ఉంటారు. కేవలం ఈ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా, ముఖ్యంగా మహిళా భక్తులు ఇసుక వేస్తే రాలనంత ఇదిగా ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా దసరా మహాశరన్నవరాత్రోత్సవాల్లో అయితే అమ్మవారి వైభవం చూడ్డానికి 2 కళ్ళు చాలవు. అంత అద్భుతంగా ఆ అమ్మవారికి చేసే అలంకారాలు, ముఖ్యంగా అందమైనటువంటి ఆ తామర పుష్పాలు, ఆ కమలం పుష్పాలతో, అలాగే ఆ నిమ్మకాయల దండలు, ముఖ్యంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఎర్రటి వస్త్రాలు. ఎర్రటి రంగు అంటే ఆ అమ్మకు ప్రతీతి, చాలా ప్రీతి. అలాగే తన భక్తులకు తిరిగి ఇచ్చే ప్రసాదం, అలాగే కుంకుమ పూజల రూపంలో కూడా అవేస్తూ ఉంటుంది అమ్మవారు. ఖచ్చితంగా తమ కుటుంబం అంతా కూడా బాగుండాలని వారంతా కూడా ఇలవేల్పుగా కొలుస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా. అటువంటి దివ్యమైనటువంటి శివగంగా రాజరాజేశ్వరి సమేత ఆ షోడశ మహాలింగాలు ఉన్నటువంటి ఆలయాల్లో ఉన్నాం. అందులో భాగంగా అక్కడ వేయించేసినటువంటి అత్యంత పవిత్రమైన ఆ అమ్మవారు, అత్యంత మహిమాన్వితమైనటువంటి రాజరాజేశ్వరి మాత ముందు మనం ఉన్నాం. ప్రస్తుతానికి ఆ మాత వైభవాన్ని కళ్ళారా చూస్తున్నాం.
యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమః. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆది పరాశక్తి. ఈ సృష్టికి మూలమైన శక్తి స్వరూపిణి జగజ్జనని. ఈ సృష్టిని కాపాడేందుకు నమ్ముకున్న భక్తులను ఈ ఆలయంలో రాజేశ్వరి దేవిగా అనుగ్రహిస్తోంది. రాజేశ్వరి దేవికి ఈ ఆలయంలో పూజలు వినూత్నంగా జరుగుతాయి. అమ్మవారికి నిత్య పూజలతో పాటు విశేష హారతులు ఇస్తారు. ఈ హారతిని వీక్షించిన వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయానికి వచ్చిన వారు అమ్మవారి విశేష హారతిని తప్పనిసరిగా దర్శించే వెళ్తారు. మహేశ్వరంలోని శ్రీ రాజరాజేశ్వరి క్షేత్రంలో అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. ప్రతి మంగళ శుక్రవారాల్లో అమ్మవారికి విశేష పూజలు కుంకుమార్చనలు జరుగుతాయి. అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొనడానికి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ ఆలయంలో దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 10 రోజుల పాటు అమ్మవారికి విశేషమైన అలంకరణలు నిర్వహిస్తారు. ఈ సందర్భంలో అమ్మవారికి ప్రతిరోజు ఓ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. బతుకమ్మ పూజలు కూడా ఈ ఆలయంలో ఘనంగా జరుగుతాయి. బతుకమ్మ ఆటలాడుతారు, మహిళలు పాటలు పాడుతారు. అలాగే బోనాల పండుగ వేళ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఈ రాజరాజేశ్వరి మాత వద్ద సంవత్సరం పొడవునా జరిగే పూజలు, ఒక వారంలో జరిగే అద్భుతమైన కార్యక్రమాలు, ఒక నెలలో జరిపేటువంటి పూజలు, మహిళా భక్తులు ఎలా వస్తూ ఉంటారు, ఈ వివరాలన్నీ చెప్పాలి గురుగారు. ఓం సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థసాధకే శరణ్యత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వర దేవి దేవస్థానం ఈ మహాక్షేత్రములో మహామాన్వితమైన శ్రీ శివంగ రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వర దేవి ప్రతి శుక్రవారం కూడా విశేషముగా అమ్మవారికి కుంకుమార్చనాలు, అలాగే వాళ్ళకి ఇష్టమైన సంకల్పం జరగాలని నిమ్మకాయ దీపాలు పెట్టడం వల్ల వాళ్ళ భక్తోపేతంగా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలని చెప్పి ఎంతో భక్తితో వచ్చి అమ్మవారికి విశేషంగా అందరూ మహిళలు వచ్చి కుంకుమార్చన చేయించడము, ఇలా అమ్మవారికి ఏదో ఒక భక్తి రూపంగా సమర్పిస్తూ ఉంటారు. వాళ్ళ కోరిక నెరవేరాలని చెప్పి అదేవిధంగా అమ్మవారికి సంతానం విషయంలో కానీ, ఒక వివాహ సంబంధించిన విషయంలో కానీ అమ్మవారికి అనేక భక్తులు పాల్గొని ఈ మహిళలు కూడా సామూహికంగా వచ్చి అందరికీ అమ్మవారికి గాజులతో అమ్మవారికి నిండుగా గాజులల్లి అమ్మవారికి వేయడం కానీ, నిమ్మకాయలు మాలగాడు కూర్చుని కానీ అమ్మవారికి వేయడం కానీ జరుగుతుంటుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఒక అత్యద్భుతమైనటువంటి శైవ క్షేత్రంలో ఉన్నాం. ఇవాళ మనం మహేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి ఆ షోడశ మహాశివలింగాల మధ్యలో ఉన్నాం. 16 శివలింగాలు అత్యద్భుతమైన పుణ్యక్షేత్రంగా కూడా భాసిల్లుతూ ఉంది. ప్రస్తుతానికి అమరావతీశ్వరుడి ముందు ఉన్నాం మనం. అలాగే ఆ తర్వాత అఘోరేశ్వరుడు అక్కడ. ఇక ఈ 16 శివలింగాలకి కూడా మధ్యలో అత్యద్భుతమైన కోనేరు, ఎప్పుడో కాకతీయుల కాలం నాటి కోనేరుగా కూడా చెప్తూ ఉన్నారు. ఆ తరువాతి కాలంలో అక్కన్న మాదనల సమయంలో కూడా ఎంతో అభివృద్ధి పరిచారు ఈ మహాశైవ క్షేత్రాన్ని. ఎన్నో శివలింగాలు, ఎంతో అద్భుతమైన చారిత్రక సంపద కలిగినటువంటి ఈ యొక్క ప్రాంతం ఎంతో అద్భుతమైన శైవక్షేత్రంగా కూడా విలసిల్లుతోంది. మనం చూస్తూ ఉన్నాం ఒక అత్యద్భుతమైన ప్రాకారాలు, నిర్మాణాలతో చక్కగా ఈ కోనేరు కూడా. అంతేకాదు ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి నుంచి గోల్కొండ కోట వరకు కూడా అండర్ గ్రౌండ్గా, అంటే కొన్ని కుహరాలు ఉన్నాయి, కొన్ని గుహలు ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళడానికి ప్రత్యేక సొరంగ మార్గాలు కూడా ఉన్నాయంటారు. అఘోరేశ్వరుడు, ఆ అఘోరేశ్వరుడు ముందున్నాం మనం. ఇలా 16 శివలింగాలు, షోడశ మహాశివలింగాలతో కూడా ఈ ప్రాంతం అత్యద్భుతంగా అలరారుతోంది. కేవలం మహేశ్వర గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది భక్తులు, శైవ భక్తులు, శివభక్తులు, అలాగే అమ్మవారిని కూడా అత్యద్భుతంగా కొలుస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ తటాకం, అంటే ఈ కోనేరులో ఆ పరమేశ్వరుడు కొలువే ఉన్నందుకే బహుశా అనుకుంటాను ఇక్కడ అనేక నాగుపాములు, అంటే సర్పాలు కూడా తిరుగుతూ ఉన్నాయి. మేము ఇక్కడ తిరిగి చూస్తున్నప్పుడు కూడా అనేక సర్పాలు తిరుగుతూ కూడా కనిపించాయి మాకు. అంతేకాదు అత్యద్భుతంగా వెలసి ఉన్నటువంటి ఈ శైవక్షేత్రంలో 16 శివలింగాల్లో మరొక శివలింగం శ్రీ అవిముక్తేశ్వర స్వామి, అలాగే మల్లీశ్వరుడు. ఇలా 16 శివలింగాలు ఇక్కడ చుట్టుపక్కల గ్రామ ప్రజలు, అలాగే ఈ యొక్క
మహేశ్వరం గ్రామ ప్రజలు వీరంతా కూడా ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో వారు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్మించినటువంటి ఈ దేవాలయ ప్రాకారాలు కానీ అలాగే ఈ దేవాలయం కానీ అత్యద్భుతంగా ఇక్కడ విలసిల్లుతోంది, విరాజిల్లుతోంది. మధ్యలో కోనేరు కూడా ఇక్కడి నుంచి చూస్తే కనుక చాలా అత్యద్భుతమైన ఒక సొరంగ మార్గం కూడా ఉందని చెప్తూ ఉంటారు. గోల్కొండ కోట వరకు కూడాను కాకతీయుల కాలంలో ఎంతో వైభవపేతంగా మళ్ళీ ఇప్పటి పాలకులు ఇప్పటి గ్రామస్తుల సహకారంతో కూడా ఎంతో అద్భుతమైన ప్రాంతంగా విలసిల్లుతోంది. మనం చూస్తున్నటువంటి ఈ 16 శివలింగాలు అంటే షోడశ మహాశివలింగాలు ఉన్నటువంటి ప్రదేశం. భక్తులు ఇసుక వేస్తే రాలనంత భక్త జనం కూడా వస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజైతే ఇక్కడ కన్నుల పండుగగా ఉంటుంది. ప్రస్తుతానికి అత్యద్భుతమైన ఈ శివగంగా రాజరాజేశ్వరి సమేత క్షేత్రంలో, శైవ క్షేత్రంలో ఉన్నాం మనం. వేదాలలో శివుడిని రుద్రునిగా పేర్కొన్నారు. శివుడికి విశేషమైన మంత్రాలు ఉన్నాయి. అలాంటి శివుడి పూజా విధానం విశేషమైంది. ఆర్భాటాలు, హంగు శివుడికి ఎంతమాత్రం ఇష్టం ఉండదు. శివుడికి భక్తి మాత్రమే ప్రధానమైంది. భక్తితో శివయ్యకు ఏం సమర్పించినా స్వీకరిస్తాడు. ఈ ఆలయంలోని రాజరాజేశ్వర స్వామి కూడా సామాన్యులకు కొంగు బంగారంగా నిలుస్తున్నాడు. ఈ ఆలయంలో శివుడిని భక్తులే స్వయంగా పూజించుకోవచ్చు. స్వామిని తాకి సర్వదర్శనం కూడా చేసుకోవచ్చు. అలాగే 16 శివాలయాల్లోని శివలింగాలను పూజించుకోవచ్చు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు తొలుత ఆలయంలోని కోనేరులో స్నానమాచరించి ఆ తర్వాత స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తదుపరి ఉపాలయాలను కూడా దర్శించుకుంటారు. మహేశ్వరంలోని రాజరాజేశ్వర క్షేత్రం విశాలమైన ప్రాంగణంలో ఉంది. ఈ ఆలయం చుట్టూ అందమైన ప్రకృతి మనకు కనిపిస్తుంది. అలాగే శివాలయంలో అనేక ఉపాలయాలు కనిపిస్తాయి. 16 శివలింగాలతో కూడిన ఈ ఆలయంలో ప్రధానమైన రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు మిగతా ఉపాలయాలు మనకు కనిపిస్తాయి. ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు రాజేశ్వరి మాత, రాజేశ్వరి స్వామిల దర్శనం తర్వాత 15 శివుడి ఉపాలయాలను కూడా సందర్శించి మహానుభూతిని పొందుతారు. ఒకేసారి షోడశ ఉపలింగాల దర్శనం భక్తులకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే ఆలయంలో రహస్య గదులు కూడా ఉన్నాయి. అక్కడ భక్తులు ప్రార్థనలు చేసుకోవచ్చు. రాజుల కాలంలో అక్కడ ప్రత్యేకంగా ప్రార్థనలు చేసినట్లు చరిత్ర చెప్తోంది. ఇలా ఈ క్షేత్రం ఎన్నో అద్భుతాలకు వేదిక. శివగంగా రాజరాజేశ్వరి స్వామివారి ఆలయంలో ఉన్నాం. ఆలయ ప్రధానాచార్యులు మనతో పాటు ఉన్నారు. అలాగే ఈ ఆలయం యొక్క కుటుంబూర్వత్రాలు, విశిష్టత, ఇక్కడ జరిగే నిత్య కైంకర్యాలు, అభిషేకాలు, పూజలు, ఆ వివరాలు అడిగి తెలుసుకున్నాం. గురువు గారు నమస్తే. నమస్కారం సార్. ఇక్కడ ఈ స్వామివారి విశిష్టత ఏమిటి, ఎన్నేళ్ల నుంచి ఉన్నారు, అలాగే ఈ స్వామివారికి జరిగేటువంటి నిత్య పూజలు, అభిషేకాలు ప్రత్యేకతలు ఏమిటండి? ఈ దేవాలయం వచ్చేసేసి మహేశ్వరపురీరమ్యే మహిమాన్విత మండలే ఉదక్ప్రాంశుతో ఈశాన్యే భగీరథీ సంస్థితాం పద్మాలంకార సంయుక్తాం షోడశాంగ శివలింగ నిర్మితం శివరాత్రి దినే దర్శనం పాపనాశనం. ఈ మహేశ్వరం ఊరు స్వామివారు ఉన్నందువల్లనే మహేశ్వరం అనే పేరు రావడం అనేది జరిగింది. ఇచ్చట వచ్చేసేసి ఊరికి ఈశాన్య భాగంలో పెద్ద కోనేరు తోడి కోనేరును నిర్మించి ఆ కోనేటి బ్రహ్మస్థానం నందు 4 బ్రహ్మద్వారాల నడుమ రాజరాజేశ్వర స్వామి పేరుతో స్వామిని శివలింగాన్ని నిర్మించి అదేవిధంగా షోడశ లింగాలు ఏ భక్తుడైనా కానీ శివార్చన చేయాలన్నా, శివుని స్పర్శించాలన్నా, శివుడికి జలాభిషేకం చేయాలన్నా ఆ భక్తుడు సాక్షాత్ రుద్రుడై ఉండాలి. అంటే ప్రతి ఒక్క భక్తులు సాక్షాత్ రుద్రులైన తర్వాతనే శివార్చన చేయాలన్నది, శివలింగాన్ని ముట్టుకోవాలన్నది ఒక ప్రతీతి. అందుచేతనే ప్రతి ఒక్క మానవునికి, ప్రతి ఒక్క భక్తునికి ఇది సాధ్యం కాదు. అందుచేతనే మహాన్యాసం అనేది ఒకటి ఉంటుంది. మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం అనేది చేస్తారు. అప్పుడు
మనము బాహ్య శుద్ధి అంతర్శుద్ధి కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఊరికి ఈశాన్య భాగంలో భగీరథి నది నుంచి తెచ్చినటువంటి జలాన్ని నిక్షిప్తం చేసి దాని తర్వాత బ్రహ్మస్థానంలో రాజరాజేశ్వర స్వామి లింగాన్ని ప్రతిష్ఠించి అదేవిధంగా షోడశ లింగాలు ఇంద్రుని స్థానంలో ఇంద్రలింగం, అగ్నిస్థానంలో అగ్నిలింగం, యముని స్థానంలో యమలింగం, ఈ విధంగా 16 శివలింగాలను నిర్మించడం జరిగింది. ఇది ఈ దేవాలయము ప్రతి ఒక్క సింహద్వారంలో లిపి ఉంది. ప్రతి ఒక్క దేవాలయంలో మేము గర్భాలయం ద్వారానికి ఆ కాలం నాటి లిపి ఉండడం జరిగింది. ఆ లిపి ప్రకారము కాకతీయ గణపతులు నిర్మించిన దేవాలయము. పూర్వకాలమున షోడశ సోమవార వ్రతం అనేది ఉంది. అందుచేతనే ఈ దేవాలయం కూడా నిర్మించడం జరిగింది. ఏ భక్తులైనా కూడా కానీ ఒకటేసారి 16 శివాలయాలకు షోడశ రుద్రాభిషేకం చేసుకునే వీలు అనేది ఇక్కడ దేవాలయం మాత్రమే ఉన్నది. మహిమాన్వితమైన రాజరాజేశ్వర క్షేత్రంలో విశేష దినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ వార్షికోత్సవంతో పాటు బ్రహ్మోత్సవాలు అన్నింటినీ అత్యద్భుతంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామి అమ్మవార్లతో పాటు 16 శివలింగాల్ని దర్శించుకునే అద్భుత అవకాశం ఉండటంతో భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తుంటారు. ఈ ఆలయం చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి నిత్యం బస్సులు ఉంటాయి. MGBS నుంచి మహేశ్వరానికి బస్సులు ఎంతో సులభంగా లభిస్తాయి. అలాగే హైదరాబాద్లోని అన్ని ముఖ్యమైన బస్టాండ్ల నుంచి మహేశ్వరానికి సిటీ బస్సులు దొరుకుతాయి. అలాగే ఆటోలు, టాక్సీల ద్వారా కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. దివ్యధామం కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం షోడశ మహాశివలింగాలు ఉన్నటువంటి మహేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న 1000 ఏళ్ల నాటి ఒక అత్యద్భుతమైనటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి ఆలయంలో ఉన్నాం. ఆ 16 శివలింగాలకు సంబంధించి అలాగే అక్కడ వేంచేసి ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారు, అలాగే ఆ తరువాత బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న మహారావి చెట్టు, ఆ తరువాత ఇక్కడ ఉన్నటువంటి నాగదేవతలు, ఇలా ప్రతి విశేషం కూడా నేను చెప్పినట్టుగా ఇంతకుముందు లోపలికి అడుగుపెట్టిన వెంటనే ప్రతి చోట కూడా అద్భుతంగానే గోచరిస్తూ ఉంటుంది. అత్యంత పురాతనమైనటువంటి ఈ ఆలయానికి భక్తులు క్యూ కడుతూ ఉంటారు. కేవలం మహిళా భక్తులంతా ఆషాఢం, శ్రావణ మాసాల్లోనే కాకుండా కార్తీక మాసంలో కూడా ఇక్కడ ఈ మహాశివలింగాలన్నింటికీ కూడా అత్యద్భుతమైనటువంటి అభిషేకాదులు జరిపించి తరిస్తూ ఉంటారు. సమీప గ్రామాల ప్రజలే కాకుండా జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా ఈ మహాశైవ క్షేత్రానికి తరలి వచ్చి అత్యద్భుతంగా పూజలు అవి చేసుకుని సాంప్రదాయబద్ధంగా ఆ స్వామివార్లను, అమ్మవార్లను కొలుస్తూ ఉంటారు. దివ్యధామం కార్యక్రమంలో ఇవాళ ఈ క్షేత్రం యొక్క మహిమాన్వితమైనటువంటి క్షేత్రం యొక్క మహత్యం, అలాగే స్థల పురాణం ఇవన్నీ కూడా చూసాం. మరో దివ్యధామం కార్యక్రమంలో మరో దివ్యధామ సందర్శనతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.